ఖాస్ టీవీ ప్రేక్షకులందరికీ సలాం నమస్తే. ఈరోజు మనతోని ప్రముఖ కథా నవల రచయిత, అనువాదకులు, పత్రికా సంపాదకులు శ్రీ మొహమ్మద్ అబ్దుల్లా గారు మనతో ఉన్నారు. ఈరోజు మనం ఆయనతో ఏంటంటే ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. సార్ అస్సలాముఅలైకుం, నమస్తే. సార్, ఏపీలో ఏంటంటే జగన్ పాలన మంచిగా ఉంది. నెలకు రేషన్ బియ్యం ఇంటికాడికి తెచ్చిస్తున్నారు, పెన్షన్ పైసలు కూడా ఇంటికాడికి తెచ్చిస్తున్నారు. ఆ గ్రౌండ్ లెవెల్లో జనాలు కూడా మా ఓటు జగన్కి అన్నారు, జగనే వస్తాడు ఈసారి సీఎం అన్నాడు. ఎగ్జిట్ పోల్స్ కూడా జగనే గెలుస్తాడు అన్నారు. ఇంకా చాలామంది వైసీపీ అధికారంలోకి వస్తుంది అన్నారు. కానీ ఇట్లున్నది ఇట్లా అయినట్టు కూటమి అధికారంలోకి వచ్చింది. అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదట తీసుకుంటే ఆయన కుటుంబమే ఆయన్ని ఓడించింది. స్వయాన తల్లి నా కొడుకు ఓటేయొద్దని అమెరికాలో ఉండి ఆమె వీడియో సందేశం పంపించింది. స్వయాన చెల్లి ఆమె పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్కి. ఆమె ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ తరఫున ఆమె ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఒక వ్యక్తి యుద్ధరంగంలో దిగుతున్నప్పుడు ఆ యుద్ధరంగంలో అతని కుటుంబమే అతనికి వెన్నుపోటు పొడిస్తే ఆ వ్యక్తి గెలుస్తాడా? అభిమన్యుడు ఏ విధంగానైతే పద్మవ్యూహంలో ఇరుక్కున్నాడో ఆ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా తల్లి, చెల్లి, వివేకానంద వాళ్ళ ఆమె బిడ్డ కూడా చెల్లి వివేకానంద రెడ్డి హత్యాకరణ వాళ్ళ చెల్లి, ఇద్దరు చెల్లెళ్ళు, సొంత కుటుంబ సభ్యుల నుంచే ఎగ్దం ఇట్లా లేచింది. 2 చెల్లెళ్ళు 2 తల్లులు, వీళ్ళు వ్యతిరేకం. తర్వాత అక్కడ ఉన్నది ఎవరు? అంతా యోధులు. మరి అక్కడ మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ ఉన్నాడు. అంతా ఆయన సానుభూతి పరులు లక్షల్లో కోట్లలో ఉన్నారు అక్కడ. అంటే సారు, కొంతమంది విశ్లేషణ ఏంటంటే జగన్ విద్య, వైద్యం వీటిని బాగానే చేసిండు, బడుగు బలహీన వర్గాలకు మంచిగానే చేసిండు. కానీ సొంత కుటుంబ సభ్యుల దగ్గర ఎగ్దం వ్యతిరేకత వచ్చింది. అంటే తల్లి, చెల్లెలు ఇట్లా వచ్చేసరికి జనాలు కూడా ఒక ఆలోచన, అరే తల్లి చెల్లితో ఎందుకు ఇట్లా, ఈ తల్లి చెల్లికే చేయనోడు రేపు మనకేం చేస్తాడు అనేది అప్పటి వరకు 5 ఏళ్ళ వరకు బిల్డ్ అయినది కాస్త అట్లా ఇరిగిపోయిందంటారా? ప్రజల్లో ఎట్లా అంటే ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళు ఎట్లా బతికితే మనం అట్లా బతకాలి, బతికితే మనం సక్సెస్ అవుతాము అన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండి తన తల్లిని కాదన్నాడు, చెల్లిని కాదన్నాడు, బాబాయిని కాదన్నాడు. ఇప్పుడు ఒక రిలీజియస్గా ఆలోచిస్తే తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అని అంటాం. అట్లాగే చెల్లెలి బంధుత్వం ఎట్లాంటిదంటే బంధుత్వాన్ని ఎవడైతే నెగ్లెక్ట్ చేస్తాడో వాడు స్వర్గ ప్రవేశానికి అనర్హుడు అని చెప్పేసి రిలీజియస్ స్క్రిప్చర్స్ చెప్తుంటాయి. మరి ప్రజల్లో కూడా ఆ భావన ఉంది. అటువంటి భావన ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని ఎట్ ఎనీ కాస్ట్ తల్లిని వదులుకోకూడదు, ఎట్ ఎనీ కాస్ట్ ఆయన చెల్లెల్ని వదులుకోకూడదు. తన కుటుంబంలో వివేకానంద రెడ్డి గారు చిన్న ఆయన బిడ్డ వాళ్ళ వీళ్ళందరినీ వదులుకోకూడదు. ఆయన వదులుకోకుండా ఆయన ఏంటంటే వాళ్ళని కూడా తన ప్రతిపక్షం సభ్యులుగా చేసుకున్నాడు. రణరంగంలో వాళ్ళు కూడా కత్తులు కటాలు తీసుకొని బయలుదేరారు. అంతకుముందు ఇప్పుడు యోధులు ఉన్నారు, వాళ్ళంతా కూడా తమ ఆయుధాలు తీసుకొని బయలుదేరారు. పద్మవ్యూహంలో ఇరుక్కుపోయిన అభిమన్యుడిలాగా అయిపోయింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర. ఆయన తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. సభలలో మాట్లాడితే ఆయనే మాట్లాడుకోవాలి. ఆయన ఏం మాట్లాడాడు? నేను బడుగు బలహీన వర్గాలకు లక్షల్లో నేను బటన్లు నొక్కి ఆన్లైన్లో పంపించేశాను, మీరు కూడా 2 సార్లు బటన్ నొక్కండి అంటున్నాడు. 2 సార్లు, ఒకటి ఎంపీ పోస్ట్కి, ఒకటేమో ఎమ్మెల్యే పోస్ట్కి 2 సార్లు బటన్ నొక్కండి, నేను 1000 సార్లు మీకు బటన్ నొక్కి లక్షల కోట్ల రూపాయలు పంపించాను అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. అది ప్రజల్లోకి వెళ్ళలేదు. ఆయన పంపిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, అది అమ్మఒడి డబ్బులో లేకపోతే అటువంటి ఏవైతే ఉన్నాయి కదా, సంక్షేమం కాకుండా సంస్కారం అంటారు ఇక, అవి ఏమైనాయంటే
డబ్బులు వస్తే భార్య దగ్గర నుంచి భర్త తీసుకెళ్ళి తాగుడుకు ఖర్చు పెట్టాడు ఆయన. తాగి తందనాలు ఆడారు ఇది ప్రజలు. వాళ్ళకు ముందు మందు కావాలి కదా, ఆ మందు ధరలు కూడా పెరిగిపోయాయి. అక్కడ మద్యం ధరలు బాగా పెంచేశారు, రకరకాల బ్రాండ్లు వచ్చేసాయి. ప్రభుత్వమే సారా వ్యాపారం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ప్రభుత్వంలోకి వస్తే నేను ముఖ్యమంత్రిని అయితే సారా నిషేధం చేస్తానన్నాడు. సారా నిషేధం చేయకపోగా సారా అమ్మడం ద్వారా వచ్చిన లాభాలను ఆయన సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించాడు. ఏ ప్రభుత్వమైనా కానీ సారా నిషేధం చేయాలి. సారా అనేది అన్ని దుష్పరిమాణాలకు మూల కారణం అది. కానీ అది అసాధ్యం సార్. ఒక్క ఎన్టీఆర్ పీరియడ్లోనే అట్లా జరిగిండొచ్చు, ఆయన ఒక్కనే మద్యపాన నిషేధం చేసినాడు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా వాళ్ళు వీళ్ళు చాలామంది అన్నారు, అనడానికి అంటారు కానీ అది కాదు. ఎందుకంటే గవర్నమెంట్కి ఎక్కువ మొత్తం వచ్చేది దాని నుంచే, అది చెయ్యరేమో. దాని నుంచి వస్తుంది. వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమవుతుందంటే, ఒకవేళ సారా నిషేధం చేయకుండా ఉంటే వేరే కల్తీ సారా వస్తుంది. కల్తీ సారా వ్యాపారస్తులు పెట్టరేగిపోతారు. అయితే దానికి కంట్రోల్ చేసుకోవాలి ప్రభుత్వాలు చేసుకుంటే ప్రభుత్వాలే సారా వ్యాపారం మొదలుపెట్టాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు. దానివల్ల పేద ప్రజలకు చాలా నష్టం జరిగింది. అదే డబ్బు, ఆ సారా అమ్మిన డబ్బే మళ్ళీ సంక్షేమానికి పెట్టాడు. అంటే సంపద సృష్టించడం అనేది జరగలేదు. ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటంటే, రాజధాని అమరావతి అనేది పెద్ద ఇష్యూ చేసేసి, అదొకటి 3 రాజధానులు కూడా అన్నాడు, పెద్ద ఇష్యూ చేసేసి అక్కడ రైతుల భూములు కొన్నారు. అక్కడ అమరావతి క్యాపిటల్గా రాలేదు. అక్కడ క్యాపిటల్గా రాకుండా 3 క్యాపిటల్స్ అన్నాడు, కర్నూలు అన్నాడు, విశాఖపట్నం అన్నాడు. ఏది రాజధాని కూడా కాలేదు. షర్మిల గారు అన్నట్టు 3 రాజధాని అన్నావు, ఏ రాజధాని కూడా చేయలేదు నువ్వు అని అడిగింది షర్మిల. అట్లా రాజధాని లేదని చెప్పి సొంత చెల్లెలు ప్రచారం చేయడం అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. అది అవును, సొంత చెల్లి తల్లి నుంచి ఎక్కువ, అంటే ఒక రకంగా శాపం అన్నట్టు. వాళ్ళ నుంచి వచ్చిన వ్యతిరేకతనే వాళ్ళ, అంటే అంటారు కదా, కలకల మంచిది కాదు తల్లిది చెల్లిది అన్నట్టు, అట్లా జగన్కు కలిగిందేమో. ఈ మాట చంద్రబాబు నాయుడు గారు కనుక అంటే ప్రతిపక్ష నాయకుడు అన్నాడులే అని అనుకుంటారు. కానీ షర్మిల అనేసరికి అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. తర్వాత అక్కడ నిరుద్యోగము చాలా, వాడి పిల్లలు ఉద్యోగాలు లేక హైదరాబాదు, బెంగళూరు, తర్వాత ఇటు మద్రాసుకు వెళ్ళడం ప్రారంభించారు. అక్కడ ఉద్యోగాల కల్పన లేదు. ఉద్యోగాలు లేకపోవడం కూడా, అక్కడ ఆయన ఉద్యోగ కల్పన చేయకపోవడం కూడా ఓడిపోవడానికి ఒక కారణం. ఇంకోటి సార్, షర్మిల తెలంగాణలో కూడా ప్రచారం చేసింది అప్పుడు, ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో. కేసీఆర్ మీద అని ఓడిపోయాడు కేసీఆర్. అక్కడ జగన్ దగ్గరికి పోయి అని అక్కడ జగన్ ఓడిపోయాడు. అంటే ఇప్పుడు షర్మిలను ఆమె ఎక్కడన్నా పోతే ఆమె ఎవరి మీద అయితే విమర్శిస్తారో ఆమెకు సూటి పెట్టినట్టు అవుతుంది అనేది ఉన్నది. వైఎస్ షర్మిల ఒక మేధావి కాకుండా మంచి వక్త. జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా మంచి వక్త అంటారా. అప్పుడు 3000 కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా మాట్లాడి ప్రజల్ని కన్విన్స్ చేసింది. అటువంటి మేధావిని జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకున్నాడు. తన పార్టీలో ఉంచుకుని ఏ రాజ్యసభ మెంబర్ గానో, ఎంపీ గానో, ఎమ్మెల్యే గానో ఏదో ఒక పదవి ఇచ్చి ఉంచుకుంటే ఏం పోయింది? ఇప్పుడు ఎంతమంది లేరు? తల్లి చెల్లెలు కనుక ఆయన వెంబటి ఉంటే గెలిచేవాడు అంటారా? తల్లి చెల్లెలు ఉంటే ఇంత దారుణంగా ఓడిపోయేవాడైతే అవమానకరమైనటువంటి పరాభవం పాలు కాకపోయేవాడు. ఒకవేళ గెలిచినా కానీ వాళ్ళు ఏ 10-20 సీట్లతో గెలిచేవారు ప్రతిపక్షం. తల్లి, చెల్లి, ఇంకో చెల్లి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగకుండా ఉండి, ఒకవేళ హత్య జరిగింది, మరి హంతకులకు వైపు ఉన్నాడు అనేది కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. హంతకులకు కొమ్ము కాస్తున్నాడు అన్నట్టుగా. అయితే నాకు వాళ్ళ మీద నమ్మకం, ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, పోలీసులు ఏదైతే అనుకుంటున్నారో అది నేను అనుకోవడం లేదంటే ఆడాయన. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, జగన్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు అన్నాడు. అది జనాలకు తెలిసిన ఓపెన్ విషయమే. అయితే ఈయన అంటున్నాడు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు, 3 పెళ్ళిళ్ళు అంటున్నాడు. కానీ మరి ఈయనేంది తల్లి చెల్లిని ఒకటేసారి ఇట్లా దూరం పెట్టేసిండు, ఏంది అసలు అనేది జనాల్లో బాగా ముద్రపడిపోయింది కదా సార్.
పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్న విషయం అందరికీ తెలుసు. ఆయన పవర్ స్టారు. సినిమా వాళ్ళ జీవితాలన్నీ ప్రజలకు తెలుస్తాయి. వాళ్ళందరికీ తెలుసు. ఈయన కొత్తగా చెప్పాల్సింది ఏముంది? దాన్ని ఒక వ్యంగ్యంగా ఎక్కువగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది వ్యక్తిగత విషయము. ప్రజాసేవకు దానికి ఏం సంబంధం లేదు. వ్యక్తికి అనేక కారణాలు ఉంటాయి. దానివల్ల ఆయన భార్యను ఇచ్చి విడాకులు ఇచ్చి ఇంకో భార్యను చేసుకుని ఉండొచ్చు. అట్లా చేసుకున్న దాన్నే హైలైట్ చేస్తే అది ఓట్లు పడవు అని భావించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్పుడు నిర్ణయం. ఆయన స్వయంగా తన చెల్లిని, అమ్మను, కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల వ్యతిరేకత తీసుకున్నాడు కదా. అది కూడా దారుణమైన వ్యతిరేకత. బంధుత్వం అనేది చాలా విలువైనది. ఆ బంధుత్వాన్ని ఎప్పుడూ తెగతెంపులు చేసుకోకూడదు. ఎవడైతే ఆ బంధుత్వాన్ని తెగతెంపులు చేసుకున్నాడో అతను ప్రజలు అభిమానించారు అతన్ని. ఏంట్రా మాకు ఇటువంటి మెసేజ్ ఇస్తున్నాడు, మేము కూడా మా అమ్మను, చెల్లిని, తల్లిని వీళ్ళందరినీ వదులుకోవాలా ఏంటి? కానీ అట్లా అనుకుంటే సార్ అప్పట్లో చంద్రబాబు నాయుడు కూడా సొంత మామకు వెన్నుపోటు పొడిచి వచ్చిండు రాజకీయాలకు అనేది ఉంది చరిత్ర. ఇప్పుడు ఈయన ఏం కొత్త అట్లా వాళ్ళతో పోల్చుకుంటే జగన్ చేసింది కూడా ఒక కామన్ థింగ్ అయిపోతుంది కదా సార్. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు తన మామకి. వెన్నుపోటు పొడిచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటంటే ఆ మామను మరిపింపజేశాడు. చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. చాలా తెలివిగలవాడు. మళ్ళీ కుటుంబాన్ని కూడా పట్టుకున్నాడు. ఆయన ఏంటంటే కుటుంబాన్ని వదలలేదు. కుటుంబాన్ని వదలకుండా కుటుంబంలో అందరి కాన్ఫిడెన్స్ తీసుకున్నాడు. అవును, బావమరుదులని బిడ్డల్ని అందరి కాన్ఫిడెన్స్లో పెట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఎన్టీ రామారావు గారు భార్య చనిపోయిన తర్వాత ఇంకో భార్యను చేసుకున్నాడు. ఆ పాయింట్ను బాగా హైలైట్ చేయించాడు. పత్రికాధిపతులను పట్టుకుని రామోజీరావు లాంటి వాళ్ళని పట్టుకొని రోజు ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఒక కార్టూన్ వచ్చేది. ఏమని? ఇప్పుడు ఆయన భార్య లక్ష్మీపార్వతి గారు ఉన్నారు కదా, లక్ష్మీపార్వతి గారికి వ్యతిరేకంగా, ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా కార్టూన్ పత్రికలన్నీ ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఉండేవి. చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా ఉండేవి. అట్లా పత్రికల్ని మేనేజ్ చేసుకున్నాడు, మీడియాని మేనేజ్ చేసుకున్నాడు. తర్వాత మంచి మేధావి ఆయన, మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ఆ వెన్నుపేటు అనే పర్వాన్ని మర్చిపోయారు ప్రజలు. కానీ ఆయన చేసింది గొప్పతనం ఏంటంటే అందరినీ, కుటుంబ సభ్యులందరినీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అయితే సార్ ఇప్పుడు జగన్ ఊహించని దెబ్బ అసలు ఇది. అంటే 151 సీట్స్ నుంచి 11కి వచ్చేసిండు. ఇప్పుడు తను నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లకు ఆయన ఏ విధంగా సిద్ధమైతే బాగుంటుంది అంట? ఆయన ఎట్ ఎనీ కాస్ట్ తన చెల్లెల్ని కాన్ఫిడెన్స్ తీసుకోవాలా, తన తల్లిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలా. ఒకవేళ ఆమె పిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా కానీ కలిసి పోటీ చేయాలి. భవిష్యత్తులో 2029లో వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్లో ఉన్నా కానీ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయాలి. ఇంకా ఎవరైనా కలిసి వస్తే కూడా కల్పించుకోవాలి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం చేస్తారు ఇప్పుడు. కానీ వీళ్ళు రాబోయేది అంటే పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటంటే చీఫ్ మినిస్టర్ కావటం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం చీఫ్ మినిస్టర్ కావటమే. ఇద్దరు లక్ష్యాలు ఒకటే అయినప్పుడు ఈ సీటు కోసం అనేది పోట్లాట ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా కాకపోవచ్చు, ఒక కొన్ని ఏళ్ల తర్వాతనైనా అది వీళ్ళిద్దరికి పంచాయతీ కావాల్సిందే. ఇద్దరు పంచాయతీ కావాల్సిందే. అయితే దాన్ని ఈయన క్యాచ్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి మధ్య ఏదైతే రాబోయే రోజుల్లో పోట్లాట జరగబోతుందో ఆ పోట్లాటని జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ చేసుకొని తన వైపు ముందు తల్లిని, చెల్లిని, తర్వాత కుటుంబ సభ్యులందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని తన యుద్ధం మొదలు పెడితే రాబోయే రోజుల్లో ఆయన గెలవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా కష్టం. అయితే సార్ ఇంకోటి కూడా, టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు పార్టీ అన్నప్పుడు కార్యకర్తలు అనేవాళ్ళు పనిచేస్తారు, చాలా డైహార్డ్గా పనిచేస్తారు. అయితే టీడీపీ కార్యకర్తలు వ్యాపారాలు పెట్టుకొని ఏదో పెట్టుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళు చేస్తుంటే జగన్ ప్రభుత్వం వాళ్ళను కూడా వేధించి వాళ్ళకు ఉపాధి లేకుండా చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఏపీలో. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టాడు. కక్ష సాధింపు ఎంత అంటే రాయలసీమలో కక్ష సాధింపు చర్యలు ఎట్లా చేస్తుంటారు?
అటువంటి వీళ్ళిద్దరు రాయలసీమకు చెందిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రాయలసీమకు చెందిన వాళ్ళే కదా. మన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశాడు ఏదో కారణం చూపించి, స్కిల్ డెవలప్మెంట్లో ఏదో జరిగింది అని చెప్పేసి వేశాడు. అది ప్రజల్లోకి వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయడం అనేది ప్రజలకి మింగుడు పడలేదు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఇంత గొప్ప నాయకుడు, ప్రపంచ ప్రసిద్ధి చెందినవాడు, ఐటీ హైదరాబాద్ను డెవలప్మెంట్ చేసినవాడు, ఇటువంటి మంచి మన తెలుగు జాతి గౌరవించదగిన నాయకుడిని జైల్లో వేస్తాడా ఈయన ఏందని నిన్న మొన్న వచ్చినవాడు, ఒక 5 ఏళ్ళు కూడా సరిగా అనుభవం లేని పిల్లగాడు. ఈ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయడం అంటే చాలా దారుణం. ఇది అసలు ఈయన ఉండకూడదు చీఫ్ మినిస్టర్గా. ఈ రాని ఎన్నికల్లో చూసుకుందాం అన్నట్టుగా ప్రజలే యుద్ధానికి కర్రలు, కత్తులు, కటార్లు తీసుకొని ప్రజలే సిద్ధమైపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ఓడగొడదామా అన్నట్టుగా ప్రజలే సిద్ధమైపోయారు. అది అతని ఓడిపోవడానికి ప్రధాన కారణం. ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పొందారో వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళడం అనే పద్ధతి నచ్చలేదు. పవన్ కళ్యాణ్ కూడా నచ్చలేదు. జైలు దగ్గరికి వెళ్ళి ఆయన మనం కలిసి పోట్లాడదాం ఇతని మీద, జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పేసి అక్కడే అన్నాడు. తర్వాత లోకేష్ కూడా పాపం ఆయన దాదాపు 3000 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. 220 రోజులు 26 రోజులు ఆయన ప్రజల్లో ఉన్నాడు. ఆయన కూడా జైల్లోకి వచ్చి మనం ఈయన సంగతి చూద్దాము, జగన్మోహన్ రెడ్డి సంగతి చూద్దాము అన్నట్టుగా అలాగే మొత్తం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, భార్య, కోడలు అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సంగతి చూద్దాం, ఎట్లా జైల్లో వేస్తాడు. జైల్లో కూడా మళ్ళీ అతనికి సరైన ట్రీట్మెంట్ జరగలేదు. అతనికి కూర్చోవడానికి కుర్చీ లేకుండా, ఏసీ లేకుండా. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా స్కిన్ డిసీజ్ ఉంది కదా, ఆయనకి ఏసీ ఉండాలి, లేకపోతే ఆయన చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఏసీ ప్రాబ్లం ఇటువంటివన్నీ కొట్లాడి తెచ్చుకోవాల్సి వచ్చింది ఆయన. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాయి. నెగిటివ్ ఇమేజ్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి. ఇది కూడా ఒక కారణం. అయితే సార్ ఇప్పుడు సేమ్ థింగ్ ఏం జరుగుతుందంటే వీడియోస్ వస్తున్నాయి కొన్ని సోషల్ మీడియాలో, పలగొట్టుడు, ఇరగొట్టుడు, వైఎస్ఆర్ పేరు మీద ఉన్న స్టేడియం కానీ ఇంకేవేవో రకరకాలు ఉన్నాయని పలగొడుతున్నారు, రెడ్డి అని పేరు కొడుతూ ఇరగొడుతున్నారు. అంటే ఇది కార్యకర్తలే చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు అంతకుముందు టీడీపీ కార్యకర్తల్ని ఈ వైసీపీ వాళ్ళు వేధించారు, వాళ్ళ బిజినెస్లు లాస్ చేశారు అని ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు సేమ్ థింగ్ వీళ్ళు చేస్తారా? టీడీపీ వైఫల్యం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. టీడీపీ పునాదులు పగులుతున్నాయి. ఏంటి, సొంతంగానే పగలగొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పథకం టీడీపీ మొదలుపెట్టిందో, టీడీపీ కూకటి వేళ్లతో నెమ్మలంగా పేలడం ప్రారంభమవుతుంది. ఇది ఆపేస్తే వాళ్ళు ఇంకొక 10 ఏళ్ళు రాజ్యం చేయవచ్చు. వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేసినట్టుగానే వీళ్ళు కూడా కక్ష సాధింపు చర్యలు చేపడితే అది కొనసాగుతూనే ఉంటుంది. వీళ్ళ గోతి వీళ్ళే తవ్వుకొని వీళ్ళ గోతిలో వీళ్ళే పడ్డట్టు. టీడీపీ వాళ్ళు హుందాగా అతన్ని క్షమించి పరిపాలన వైపు దృష్టి సారిస్తే వాళ్ళు భవిష్యత్తులో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు, 15, 20 ఏళ్ళు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకైతే స్టేట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. ఏంటంటే మేము జగన్ మీద అట్లాంటి మేము కక్ష సాధింపు చర్యలు మేము ఏం చేయము, మా అన్నలాంటి వాడు అని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు ఏమో నా కొడుకు అసంటోడు, మేము అట్లాంటి ఏం చేయమన్నారు. కానీ వీడియోలో అవన్నీ చూస్తుంటే, వస్తున్న వార్తలలో చూస్తుంటే పలగొట్టుడు, ఇరగొట్టుడు అయితే జరుగుతుంది. వాళ్ళంతా టీడీపీ కార్యకర్తలు, జనసేన అని తెలుస్తుంది. కార్యకర్తలు పలగొట్టుడు ఇది మీరు అన్నట్టు ఫ్యూచర్లో నెగిటివ్కి దారితీస్తుంది కదా. ఇక్కడ పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అవును, అదే వహిస్తున్నప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కేసులు కట్టండి అని చెప్పేసి కోర్టు వారిని వెళ్ళాల్సి వస్తుంది కోర్టు దగ్గరికి. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి టీడీపీ మీద కేసులు కట్టండి అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. కోర్టుకు వెళ్తే కోర్టు డైరెక్షన్ ఇస్తుంది కేసులు పెట్టండి అని చెప్పేసి. దానివల్ల మీకు ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ ప్రారంభమైనట్టే కదా. ఇంకా మీరు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, అప్పుడే ప్రజల్లో నెగిటివ్ భావన తీసుకొస్తే మీరు రాజ్యం ఏం చేస్తారు, రాజ్యం ఏం వెళ్తారు? అది మంచి పద్ధతి కాదు. ఇక్కడ కార్యకర్త కానీ ఇంకెవరైనా కార్యకర్తలు కూడా జనాలు ప్రజల్లో భాగమే కదా, నష్టపోయేది వాళ్ళే ఎక్కువ అసలు. అయిన సరే ఇంకోటి
కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొంతమంది అధికారంలో ఉండగా ఇసుక దందాలు, మట్కా, బిట్కా ఇలాంటి బిజినెస్లు బాగా నడిచినాయి. రౌడీజం నడిచింది, లైక్ ప్రొద్దుటూరు, కడప లాంటి జిల్లాల్లో జరిగింది. కానీ అక్కడ ప్రజలు జగన్ చూసి ఓటేస్తాం మేము, మాకు కావాల్సింది ఆ మొహం. ఈ ఈ ఈ మొహం ఎంత రౌడీజం చేసుకుని ఏదన్నా కానీ మాకు అనవసరం, మాకు కావాల్సింది ఆ మొహం. అంత కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు కాస్త ఏకదం రిజల్ట్ అనేది మొత్తం బోర్లేసిన బోరం లాగా జగన్మోహన్ రెడ్డి అది ఇంటెలిజెన్స్ ఏం చేసింది, మరి పోలీసులు ఏం చేశారు, ఆయన పెట్టుకున్న ఐపాక్ సంస్థ ఏం చేసింది, చాప కింద నీరులాగా నెగిటివిటీ అంతా ప్రాగిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి కనిపెట్టలేకపోయాడు. అది ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ముఖ్యమంత్రికి ఫేవర్గానే చెప్తాయి ఒక్కొక్కసారి. అక్కడ నెగిటివ్ ఉన్నా కానీ ఏమనుకుంటాడో ముఖ్యమంత్రి అన్నట్టుగా ఫేవర్. అయితే అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు, పార్టీ పదవిలో ఉన్నవాడు, పదవి చేస్తున్నాడు, పార్టీని బతికించుకోవాలనుకున్నవాడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల వాళ్ళ రెస్పాన్స్ను తగ్గట్టుగా తన మార్చుకోవాలి. ఇప్పుడు మోడీ గారు ఉన్నాడు, మోడీ గారు ఏమనంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉత్తదే. తర్వాత 15 లక్షలు వేస్తా అన్నాడు, అది ఉత్తదే. అంటే ఇది ఏంది ఇట్లా మీరు అన్నారు కదా, మీరు ఏం చేయలేదంటే ఇది జుమ్లా అన్నాడు, ఇది జుమ్లాబాజీ అన్నాడు. జుమ్లాబాజీ అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఎన్నికల్లో గెలవాలంటే జుమ్లాబాజీ కూడా ఉండాల్సింది. జుమ్లాబాజీ అంటే అబద్ధపు వాగ్దానాలు, నేను మడమ తిప్పను, అబద్ధం చెప్పను అంటాడు ఆయన. దాని మీద నవరత్నాలు అని చెప్పి పెట్టుకున్నాడు. అదే మేనిఫెస్టో ఈసారి కూడా సేమ్ మేనిఫెస్టోని పెట్టాడు. ఈ మేనిఫెస్టో నన్ను గెలిపిస్తుంది అనుకున్నాడు. కానీ ప్రతిపక్షం వాళ్ళు ఏమనంటే నువ్వు 4,000 ఇస్తాం, 8,000 ఇస్తాం, అట్లా ఏ పథకానికైనా డబ్బులు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పుకున్నారు. అయితే సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కూటమి గెలుపును కొంతమంది మేధావులు, రచయితలు ట్యాంపరింగ్ జరిగింది అంటారు. అసలు ట్యాంపరింగ్ జరిగిందా, జరగలేదా? ట్యాంపరింగ్ జరిగిందని ఒక వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తుంది, కొన్ని వర్గాలు చేస్తున్నాయి. అయితే ఈ విషయం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని అడిగింది, ఏంటి మరి ట్యాంపరింగ్ జరుగుతుంది అంటున్నారు, మరి బ్యాలెట్గా వెళ్దామా, మరి ఎట్లా ఏం చేద్దామంటే లేదు అట్లాంటిది ఏం లేదు, చాలా పకడ్బందీగా మేము ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాము, ఇక్కడ ఎలాంటి ట్యాంపరింగ్లు జరగడానికి ఏం లేదు, మనం దాని ఈవీఎంల ద్వారానే ఓటింగ్ చేద్దాము అని చెప్తే సుప్రీంకోర్టు కూడా ఓకే అన్నది. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నది. ఇప్పుడు 3 అంచెల భద్రత ఉంటుంది స్ట్రాంగ్ రూముల్లో. అక్కడ ఒక చోట భద్రత ఫెయిల్ అయితే రెండో వాళ్ళే ఎదుర్కొంటారు, రెండో చోట ఫెయిల్ అయితే మూడో వాడు ఎదుర్కొంటాడు. అట్లా ప్రతిదీ చాలా మైన్యూట్గా సెక్యూరిటీ ఉంటుంది. అట్లా ఈవీఎంలు ఎత్తుకెళ్ళి కొత్త ఈవీఎంలు పెట్టడం అనేది జరగదు. ఏదో కొన్ని సందర్భాలు పల్లెటూళ్ళలో ఈవీఎంలు పగలగొట్టడం ఇటువంటివి జరుగుతాయి, అన్ని ఎలక్షన్లలో జరుగుతాయి. కానీ అవి పెద్దగా ఎలక్షన్లను ప్రభావితం చేయవు. అవి అంటే ఇమ్మీడియట్గా అంటే దానిలో కోట్లలో చాలా లక్షల కోట్ల ఖర్చు అవుతుంది. ఇది పేపర్తోని బ్యాలెట్ పెడితే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దీనికి డబ్బు ఖర్చు తక్కువ, రిజల్ట్ ఇమ్మీడియట్గా వస్తుంది. దానికని దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సార్ చంద్రబాబు నాయుడు గెలిచిండు కదా, ఇప్పుడు మా జనసేన చంద్రబాబు గెలిచారు. అయితే వాళ్ళకి ఇండియా అంటే కాంగ్రెస్ ఒక ఆఫర్ ఇచ్చింది, ఏపీకి మేము ప్రత్యేక హోదా ఇస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయండి అని. నితీష్కు అండ్ ఇద్దరికి ఆఫర్ ఇచ్చింది. ఏపీకి ఏమో ప్రత్యేక హోదా అనేది వీళ్ళకు చాలా, ఇప్పుడు ఏపీ తెలంగాణ విడిపోయి నుంచి ప్రత్యేక హోదా అనే అంశం చాలా బలంగా వినిపిస్తుంది. ఆ హోదా వస్తే కనుక ఏపీకి చాలా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ స్టెప్ తీసుకోకుండా ఎన్డీఏ వైపు మళ్ళారు. అంటే రేపు మరి చంద్రబాబు నాయుడు గారు ఏపీని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనుకో. చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్, అట్లాగే నితీష్ కుమార్ కూడా కింగ్ మేకర్లు. వీళ్ళు కనుక కాంగ్రెస్లోకి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదు. వాళ్ళు ఏదంటే అది ఇస్తాం, మా దగ్గర రండి అంటే వీళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు మాకు ప్రత్యేక హోదా కావాలి, పోలవరం కావాలి, తర్వాత మాకు అమరావతిని డెవలప్ చేసుకోవడానికి నిధులు కావాలి అని అడుగుతున్నారు. మరి మోదీ గారు ఎంతవరకు ఇస్తారో, మరి ఇవ్వకపోతే మరి ఆయన స్టెప్ తీసుకోవాల్సింది తీసుకుంటాడు. అది అంత ప్రత్యేక హోదా అయితే అవన్నీ వస్తుండే కదా.
ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి ఆ ప్రయోజనాలన్నీ ఏపీకి జరిగేవి, వాళ్ళ పార్టీకి జరిగేవి, అన్నీ జరిగేవి. కానీ అవన్నీ ఆలోచించకుండా ఆయన ఈ స్టెప్ తీసుకోవడం వల్ల ప్రజల్లో ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది, కొంత స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఈ స్టెప్ తీసుకోవడం రాంగ్ తీసుకున్నారు. అవన్నీ వాళ్ళు చేస్తున్నారు అక్కడ ఆంధ్రాలో కూడా. నువ్వు ఎట్లా ఎన్డీఏకు సపోర్ట్ చేస్తావు, కాంగ్రెస్ చేయాలి కదా అన్నట్టుగా ఉన్నారు. కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం అది సాగుతుంది, అది కాలం తీర్పు చెబుతుంది. అది ఇప్పటికిప్పుడే తెలియదు, ఏం తెలియదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల భావాలను వాళ్ళ కోరికలను తీర్చాలి మోడీ గారు. తీర్చి ఎన్డీఏ తీడిస్తే వాళ్ళకి కావాల్సింది పోలవరం కావాలి, అమరావతి కావాలా, తర్వాత ప్రత్యేక హోదా కావాలా, తర్వాత నిరుద్యోగాన్ని కూడా తొలగించాలా, చాలా ఉన్నాయి ఆస్పిరేషన్స్. మరి వీటన్నిటినీ ఎన్డీఏ తీర్చగలిగితే ఎన్డీఏ ప్రభుత్వం చెబుతుంది. లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టుకోవాలి. వాళ్ళు కూడా మాకు ఇవన్నీ కావాలి, ఉంటే మేము ఉంటాం, లేకుంటే పోతాం అన్నట్టుగా. మేబీ అంతర్లీనంగా అవన్నీ పెట్టుంటారు డిమాండ్స్. కానీ ఎంతవరకు ఎన్డీఏ దాన్ని సఫలం చేస్తుంది అనేది కొంత జనాల్లో ఇప్పుడే చర్చ మొదలైంది. అసలు అది అంటే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆలోచించకుండా ఆయన స్వప్రయోజనాల కోసం ఎన్డీఏ వైపు మళ్ళిండు అనేది అయితే ఇప్పటి నుంచి కొంచెం స్టార్ట్ అయింది నెగిటివిటీ. కాలం తర్వాత కొంత వెయిట్ చేయవలసిందే. ఇప్పటికిప్పుడు ఎవరికి నిర్ణయం కరెక్ట్ అనేది ఇప్పటికిప్పుడు తెలియదు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూగా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారంటారా సార్? ఆయన పెద్ద విజనరీ, చాలా పెద్ద విజనరీ. ఆయన 2047, 2050 దాకా కూడా ఆలోచిస్తాడు. మరి ఎన్డీఏ విషయంలో కూడా ఆయన ఆలోచించినది ఎవరు ఆలోచించలేరు. మరి ఆయన రాబోయే రోజుల్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన ఏం భయపడ్డాడు, ఆయన మోడీకి భయపడ్డాడు, ఎవరికి భయపడు. ముందు కొట్లాడుకున్నలే వాళ్ళు. నువ్వే ఎన్నుకోడు పడిచావని ఆయన అన్నాడు, నువ్వేంటి నువ్వు మత రాజకీయాలు చేస్తావని ఈయన అన్నాడు. ఇట్లా కొట్లాడుకున్నారు ఇద్దరు. అయినా కానీ ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటారని వీళ్ళిద్దరు మిత్రులు అయిపోయారు. మరి భవిష్యత్తులో మళ్ళీ శత్రువులు అవుతారో ఏమో తెలియదు కదా. అదేంటంటే ఇంకోటి, వీళ్ళు కూటమితోనే పోటీలోకి దిగారు కదా. ఇప్పుడు దిగిరు, గెలిచినాక ఆయనకు సపోర్ట్ చేయకపోతే బాగుండదని ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకొని కూడా సపోర్ట్ చేసినేమో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈయన డిమాండ్ చేసినవి ఎన్డీఏ చేయకపోతే ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీని మీరు అన్నట్టు భవిష్యత్తులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముఖ్యం, ప్రధానమంత్రి పదవి ఇస్తానన్నా కూడా చంద్రబాబు నాయుడు తీసుకోరు భవిష్యత్తుకి. గతంలో కూడా ఆయనకు అటువంటి అవకాశం వచ్చింది, ఆయన రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి పదవి ఇచ్చినా కానీ ఆయన చేయడు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం ఏదైనా చేస్తాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, భవిష్యత్తు బాగుంటుంది అని అంటే ఆయన కాంగ్రెస్లో కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లా భవిష్యత్తులో చెప్పలేము. ఇండియా కూటమి ఓపెన్గా లెటర్ రాసింది చంద్రబాబు గారు, ఈ మత రాజకీయాలకు వీటితో వీళ్ళు అసలు చేసేది అభివృద్ధి ఏముండదు, ఓన్లీ మత రాజకీయాలే, మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము ప్రత్యేక హోదా ఇస్తాం, మీ డిమాండ్స్ ఏమున్నా మేము పూర్తి చేస్తాం అని ఓపెన్గా లెటర్ రాసింది. అయినా చంద్రబాబు నాయుడు గారు అటు వెళ్ళారు అనేది ఇప్పటి నుంచే టీడీపీకి ఆ నెగిటివిటీ ప్లస్ కార్యకర్తలు చేస్తున్న గలాట ఒకటి, అవి పలగొట్టుడు ఇవి పలగొట్టుడు, ఈ రెండు నెగిటివిటీలని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధిగమిస్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారికి 74 ఏండ్లు, 79 ఏండ్లు వస్తాయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి. అప్పటికి వృద్ధుడైపోతాడు. ఆయన ఏది చేయాలన్నా కానీ ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేయలేకపోతే ఇంకెప్పుడు చేయలేడు. ప్రత్యేక హోదా తీసుకొని రావాలి. ఎట్టి పరిస్థితుల్లో చరిత్రలో నిలిచిపోయేవారు. ఒకవేళ ఇండియా వైపు ఆయన టర్న్ తీసుకుని ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందంటే, ఇప్పుడు ఏపీ విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని ప్రత్యేక హోదా కూడా ఆయన వల్లే వచ్చింది అనేది ఒకటి చరిత్రలో నిలిచిపోతుంది. మరి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గట్టి కృషి చేస్తారని చేయాలి ఆయన.